వెల్కమ్ టు కొమ్మసాని ప్రజెన్స్. నా పేరు రాధిక. ఈరోజు మన కిచెన్లో ప్యాన్ కేక్స్ని తయారు చేసి చూపించబోతున్నాను. బట్ ఇది స్వీట్ కాదు, హాట్. చాలా చాలా బాగుంటుంది. చాలా ఈజీగా తయారవుతుంది. చాలా సాఫ్ట్గా స్మూత్గా కూడా ఉంటాయి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. పిల్లలకైతే మరీ నచ్చుతాయి ఈ ప్యాన్ కేక్స్. ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా మరి. దానికోసం నేను ఇక్కడ 2 కప్పుల పెరుగుని తీసుకున్నాను. పెరుగుని చాలా చక్కగా గిల్లకొట్టుకోవాలి. తొనకలు లేకుండా, గడ్డలు లేకుండా స్మూత్గా అయ్యే వరకు గిల్లకొట్టుకోవాలి. పెరుగు ఫ్రెష్దైతే బాగుంటుంది. ముందు రోజుదైనా పర్లేదు, బట్ 2 రోజులదైతే మాత్రం పనికిరాదు. ఇలా బాగా కలుపుకొని, లస్సీ ఎలా అయితే కన్సిస్టెన్సీలో ఉంటుందో అంత స్మూత్గా ఉండాలి పెరుగు. తర్వాత మనం తీసుకున్న 2 కప్పుల పెరుగుకి 1 కప్పు గోధుమ పిండిని, 1/2 కప్పు బొంబాయి రవ్వను వేసుకొని, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, తగినంత ఉప్పును వేసుకోవాలి. ఉప్పుని కాస్త తగ్గించి వేసుకోండి. కొంచెం వేసుకున్నా కానీ కొంచెం ఎక్కువగానే అనిపిస్తుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇది మొత్తం కూడా స్మూత్ పేస్ట్ లాగా మనం బాగా కలుపుకోవాలి. మనం వేసుకున్న కన్సిస్టెన్సీకి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ మీకు ఒకవేళ పిండి బాగా గట్టిగా అనిపిస్తే ఒక చిన్న గ్లాస్తో 1/2 భాగం వరకు వాటర్ని యాడ్ చేసుకొని కలుపుకోండి. తర్వాత మూత పెట్టేసుకొని 1/2 గంట నుంచి గంట వరకు నాననివ్వాలి. టైం ఉంటే గంట వరకైనా నానబెట్టుకోండి, లేదు అంటే ఒక 1/2 గంటనైనా సరే నానబెట్టుకోవాల్సిందే. నానబెట్టుకోవడం వల్ల గోధుమ పిండి, బొంబాయి రవ్వ ఇవన్నీ కూడా పెరుగులో బాగా నాని మనకి ఈ ప్యాన్ కేక్స్ చాలా చక్కగా వస్తాయి. తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్రను వేసుకొని మొత్తం కలుపుకోవాలి. దీని కన్సిస్టెన్సీ నేను చూపిస్తున్న మాదిరిగా ఉండాలి. ఈలోపు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని వేడి చేసుకోవాలి. ప్యాన్ వేడెక్కిన తర్వాత ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఆయిల్ని అప్లై చేసుకున్న తర్వాత పిండిని చిన్న ప్యాన్ కేక్స్ లాగా వేసుకోవాలి. దీంట్లో మనం ఎక్కడా వెజిటేబుల్స్ని యాడ్ చేయలేదు. పిల్లలు వెజిటేబుల్స్ ఉంటే కాస్త తినడానికి ఇష్టపడరు. కాబట్టి ముందుగా ఇలా ప్లెయిన్గా తయారు చేసి పెట్టండి. తర్వాత కొంచెంగా వెజిటేబుల్స్ని యాడ్ చేసి తయారు చేసుకోవచ్చు. ఇలా చిన్న ప్యాన్ కేక్స్ వేసుకోవడం వల్ల చాలా ఇష్టంగా తింటారు. ప్యాన్ కేక్స్ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టుకోవాలి. తర్వాత మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో మనం వీటిని కాల్చుకోవాలి. తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని కాల్చుకోవాలి. కాస్తంత ఆయిల్ని వేసుకోవాలి. కింద కూడా ఆయిల్ వేసుకోవడం వల్ల కింద భాగం కూడా చక్కగా కాలుతుంది. తర్వాత గరిటెతో పైన ఇలా స్మూత్గా ఒత్తుకుంటే కింద అంతా ఈవెన్గా కాలుతుంది. రెండు వైపులా చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం ప్లేట్లోకి తీసేసుకోవాలి. తర్వాత మిగతా వాటి కోసం కూడా ముందుగా ఆయిల్ని వేసేసుకొని చిన్న ప్యాన్ కేక్స్ లాగా వేసేసుకోవాలి. ఈ ప్యాన్ కేక్స్ తినడం కోసం చట్నీ స్పెషల్గా చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. కారపొడి నెయ్యితో కానీ, లేదంటే సాస్తో కానీ, లేదా ఇంకేదైనా నిల్వ పచ్చళ్ళు ఉన్నా కానీ తినేయచ్చు. పిల్లలైతే ఉట్టిదే తినేస్తారు. అంత బాగుంటాయి ఈ ప్యాన్ కేక్స్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ, స్నాక్స్గా కానీ, నైట్ డిన్నర్గా కానీ మనం ఈ ప్యాన్ కేక్స్ని తయారు చేసుకోవచ్చు. చాలా ఈజీగా తయారైపోతాయి. అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా మనకు ఎప్పుడు ఇంట్లో ఉండేవే అండ్ చాలా హెల్దీ కూడా.
రెండు వైపులా కాల్చుకున్న వాటిని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా మనకి గోధుమ పిండితోటి ప్యాన్ కేక్స్ తయారైపోయాయి. చాలా చాలా ఈజీగా తయారైపోయాయి కదా. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకొని సర్వ్ చేసుకోండి.